రైట్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నూతన అధ్యక్షుడుగా నియామకం కాబోతున్న వ్యక్తి ఎవరు? గత కొద్ది కాలంగా బీజేపీ శ్రేణుల్లో ఇదే రకమైనటువంటి ఉత్కంఠభరిత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అనేక వర్గాల మధ్య గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఫలానా వాళ్ళు అయితే ఫలానా వాళ్ళు అని చెప్పి. అయితే దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. జూలై 1వ తేదీన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన కాబోతున్నట్టుగా తెలుస్తోంది. రేపు అధ్యక్షుడు అంటే జూన్ 29వ తేదీన అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఎల్లుండి అంటే జూన్ 30వ తేదీన నామినేషన్ దాఖలకు సంపూర్ణంగా అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అంటే కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా అధ్యక్షులు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు మనకి సమాచారం అందుతోంది. రేసులో ఇప్పటికే 5 ఎంపీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా లక్ష్మణ్ వ్యవహరించబోతున్నారు. కొత్త సారథి నేతృత్వంలోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లామని చెప్పి ఇప్పటికే లక్ష్మణ్ పేర్కొనడం జరిగింది. సామర్థ్యం గల నేతకే అధ్యక్ష బాధ్యతలు ఇస్తామని లక్ష్మణ్ కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే కొత్త సారథి నేతృత్వంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో పరిస్థితులు నెలకొన్నాయో, తెలంగాణ పార్టీ పరిస్థితులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సో ముఖ్యంగా బీజేపీకి సంబంధించినంత వరకు కూడా కొత్త సారథి ఎవరైతే ఎన్నుకోబడబోతున్నారో ఇప్పుడే మనం చెప్పుకున్నాం. జూలై 1 నాటికి ఖచ్చితంగా కొత్త సారథి తెలంగాణకి కొత్త బీజేపీ అధ్యక్షుడు రాబోతున్నాడు అని చెప్పి ప్రకటన వెలువడే అవకాశం ఉందని మనం చెప్పుకున్నాం. సో ఎవరైతే కొత్త సారథిగా నియామకం అవబోతున్నారో ఆయన నేతృత్వంలోనే, ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థలు త్వరలోనే ఉన్నాయి యాక్చువల్గా ముఖ్యంగా తెలంగాణలో. సో ఈ స్థానిక సంస్థలు రానున్న నేపథ్యంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరైతే ఎన్నిక అవబోతున్నారో వారి నేతృత్వంలోనే, వారి ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించబడబోతున్నాయి అని చెప్పి మనకి న్యూస్ అందుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇప్పటికే చాలామంది బీజేపీ నేతలు, ముఖ్యంగా కిషన్ రెడ్డి అనుకోండి, తర్వాత ఈటల రాజేందర్, అలాగే ఇంకా కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి ప్రముఖ నేతల పేర్లు కూడా ఇప్పటికే వినపడుతున్నాయి. బట్ ముఖ్యంగా బీజేపీ శ్రేణుల్లో అయితే ఒక రకమైన ఉత్కంఠ పరిస్థితి, అంటే వారందరూ కూడా ఒక రకమైన ఆతృత నెలకొంది. ఎవరు మనకి కొత్త సారథి? డీకే అరుణ్ కూడా రేస్లో ఉన్నట్టుగానే తెలుస్తుంది. చాలామంది ప్రముఖంగా ఇప్పటికే బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లు కూడా చాలా ప్రముఖంగా వినపడుతున్నాయి. సో ఇప్పటికిప్పుడు వారి యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో చాలామంది పేర్లు ఉన్నప్పటికీ కూడా రైట్. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. చాలామంది నేతలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మరి వీళ్ళల్లో ముఖ్యంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు అయితే కొన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇంకా ప్రకటించక ముందే మనం చెప్పుకున్నప్పటికీ కూడా చాలామంది ప్రముఖంగా, చాలామంది క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతలు అయితే ఇప్పటికే బీజేపీలో ఉన్నారు. వారు చాలా ప్రొయాక్టివ్గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ శ్రేణులతో ఆల్రెడీ కొంత ఈ మంత్రాలు కూడా జరుపుతున్నట్లుగా ఇప్పటికే తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి మరింత రిపోర్ట్ మా బీజేపీ ప్రతినిధి శ్రీధర్ అందించబోతున్నారు. శ్రీధర్, ప్రముఖంగా చెప్పండి, బీజేపీలో ఇప్పుడు సంస్థాగతమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? వేస్తేనట్టు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనేది కూడా తెరపడిందని చెప్పాలి. జూలై 1వ తేదీన తెలంగాణకు కూడా కొత్త బాస్ కూడా రాబోతున్నారు. చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి విషయం అనేది కూడా పెండింగ్ లో పడుతూ వస్తుంది. అటు పార్లమెంటు ఎన్నికల అనంతరం వెంటనే 1 నెల 2 నెలల లోపల కూడా రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు వస్తాడని చెప్పినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి సంస్థాగత ఎన్నికల్లో అందులో మెంబర్షిప్, ఆ తర్వాత ఎన్నికలు, ఎలిజిబిలిటీ వచ్చి కూడా స్టేట్ ప్రెసిడెంట్ కు చాలా కాలం అయినప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనేది కూడా జూలై 1వ తేదీనట్టు జాతీయ నాయకత్వం కూడా ప్రకటించనుంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రేపు విడుదల చేసి ఎల్లుండి నామినేషన్ ఎవరైతే అభ్యర్థికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తున్నారో వారి నుంచి, ఆశావాళ్ళు అందరి నుంచి కూడా నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. 1వ తేదీన కూడా ఈ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉంటుంది. ఒకవైపు ఇటు తెలంగాణలో తొందరలోనే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇంకొక పక్క అటు జాతీయ అధ్యక్షుడు వివిధ రాష్ట్రాలకు కూడా బీజేపీ నియమించుకుంటే పూర్తి స్థాయిలో పరిపాలన మీద కూడా ఫోకస్ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు వివిధ రాష్ట్రాలకు నియమించే అటు జాతీయ నాయకత్వం నియమించేటువంటి రాష్ట్ర అధ్యక్షులు వారి పని వాళ్ళు చూసుకుంటున్నారు. చాలా మంది కేంద్ర మంత్రులు కానీ వివిధ బాధ్యతల్లో ఉండి అడిషనల్ గా కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఆ రాష్ట్రాల యొక్క పూర్తి స్థాయిలో అక్కడ
ఉన్నటువంటి కార్యకర్తలకు కానివ్వండి వివిధ సమస్యల మీద సమయం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అది తెలంగాణలో కూడా అటు కేంద్ర మంత్రిగా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఒకవైపు క్యాబినెట్ మినిస్టర్గా ఉండి అక్కడ ఉన్నటువంటి అక్కడ క్యాబినెట్కు టైం ఇచ్చి ఇక్కడ కార్యకర్తలకు కానివ్వండి పార్టీ కార్యక్రమాలకు కానీ టైం ఎక్కువడంతో వీలైనంత తొందరగా వేయాలని చెప్పి చాలామంది కార్యకర్తలు అయితే ఒకవైపు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క మాత్రం ఈ దానికి కూడా తెరపడిందని చెప్పొచ్చు. కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థ ఎన్నికలే కాకుండా కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వస్తే మాత్రం వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలు, ఎందుకంటే దాదాపుగా 3.5 సంవత్సరాల కాలం కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఇప్పుడు వేసే అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అప్పటి వరకు కొనసాగిస్తారా అని చెప్పి మరి ఆ పార్టీలో ఒక చర్చ అయితే సాగుతుంది. కానీ అధ్యక్షుడు ఎవరు అనేది కూడా ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఆశావాహులు ప్రముఖంగా ఎవరి పేర్లను వినిపిస్తున్నాయి, ఎందుకంటే అధ్యక్షుడు రేసులో అంటే ఒక క్లారిటీ రాలేదు. ఆఫ్ కోర్స్ మీరు ఇప్పుడే క్లారిఫై చేశారు, బట్ అయినప్పటికీ కూడా కొన్ని ప్రముఖంగా ఏమైనా పేర్లు వినిపించే అవకాశం ఉందా యాక్చువల్గా? డెఫినెట్గా అటు అధ్యక్ష రేసుకు సంబంధించి ఎప్పుడైతే ఎంపీలుగా గెలిచారో తర్వాత జరిగినటువంటి క్యాబినెట్ కూర్పు, సెంట్రల్ క్యాబినెట్ కూర్పు అనంతరం కూడా అటు మినిస్ట్రీగా అవకాశం రాని వాళ్ళందరూ కూడా చాలామంది కూడా ముందుగా అధ్యక్షుడి కోసం ట్రై చేశారు. అందులో అటు అరవింద్ కానివ్వండి, ఈటెల రాజేందర్ కానివ్వండి, డీకే అరుణ కానివ్వండి, రఘునందన్ రావుతో పాటు అటు అప్పట్లో గతంలో అధ్యక్షుడు చేసినటువంటి లక్ష్మణ్ పేరు కూడా వినిపిస్తుంది. దాదాపుగా ఈ 5 మంది మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని అంటున్నారు ఎవరికప్పుడు. ఎందుకంటే అధ్యక్షుని ప్రకటన ఎంత డీలే అవుతూ వచ్చిన కొద్ది కూడా ఒకవైపు ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారి ప్రయత్నాలు చేయడం, వారి అనుకూలమైనటువంటి విధానాలు కానివ్వండి, తమకు ప్రెసిడెంట్ ఇస్తే ఏ విధంగా పార్టీని ముందు తీసుకెళ్తామో వీటన్నిటిని కూడా ఒకవైపు అటు జాతీయ నాయకత్వం ముందు ఉంచారు. కానీ రేపు తెలంగాణలో, ఎందుకంటే అధ్యక్షుడి ప్రకటనకు ముందు ఏ రాష్ట్రానికైనా సరే గతంలో చూస్తామటో తమిళనాడుకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ముందు ఆ రాష్ట్రంలో కూడా అమిత్ షా పర్యటించారు. రేపు కూడా అటు ఇక్కడ జూలై 1వ తేదీన ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుని యొక్క ప్రకటన ఉంది. దానికి 2 రోజుల ముందు అంటే రేపు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. అటు నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన అనంతరం తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ దాదాపుగా ఒక ½ అన్ అవర్ పాటు కూడా అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరితో ఆయన భేటీ అవుతారు. భేటీ అవ్వడమే కాకుండా అధ్యక్షుడిని ఎవరిని ప్రకటించినా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు కానివ్వండి, ఇచ్చిన హామీలపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పడమే కాకుండా ఒకవేళ ప్రకటించిన అనంతరం కూడా మిగతా ఆశావాహులందరూ కూడా వారికి సంబంధించి కూడా వాళ్ళు కాస్త నిస్తేజంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారికి కూడా సంబంధించి ఎవరికిచ్చినా అందరూ ముందుకు వెళ్ళాలి, పార్టీకి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేటువంటి అవకాశం ఉందని చెప్పొద్దు. ఇది కీలకమైనది. ఎందుకంటే అమిత్ షా పర్యటనకు సంబంధించి మనం నిన్ననే ఎక్స్క్లూజివ్గా చెప్పాము. అమిత్ షా ఎప్పుడైతే రాష్ట్రానికి వస్తున్నాడో దానికి సంబంధించి తొందరలోనే అమిత్ షా వెళ్ళిన అనంతరం కూడా ఏ క్షణమైనా కూడా అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించే అవకాశం ఉందని నిన్ననే మనం చెప్పాము. అదే కూడా అమిత్ షా ప్రకటన అనంతరం కూడా రేపు నోటిఫికేషన్ వెలువడితే మాత్రం ఎల్లుండి నామినేషన్, తర్వాత అధ్యక్షుని ప్రకటన కూడా. ఇదే నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా అధ్యక్షులు ప్రకటన చేసే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ఇదా కేవలం అవకాశం మాత్రమేనా, లేదంటే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్? ఒకవేళ అధ్యక్షుల్ని ప్రకటిస్తే ఏ రాష్ట్రాలు ప్రకటించే అవకాశం ఉంది? యజ్ఞ అటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలు అంటే దాదాపుగా మొత్తం 10 రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటిస్తే మాత్రం మొత్తం నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే ఎలిజిబిలిటీకి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఉన్న మొత్తం ప్రెసిడెంట్లో సగంకు పైగా వస్తే మాత్రం సగం మంది వస్తే నేషనల్ ప్రెసిడెంట్ ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి ఇప్పటికే చాలా రాష్ట్రాలు అయినాయి కాబట్టి వాటికి సంబంధించి అందులో ఇంకొక 10 రాష్ట్రాలు వేస్తే బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువ లేట్ చేయకుండా స్థానిక సంస్థ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వేస్తున్నారు. నిన్న చూసాం మనం అటు ఉత్తరాఖండ్కు సంబంధించి కానివ్వండి, వెస్ట్ బెంగాల్కి సంబంధించి కానీ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఈ 3ట్లో కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్కడికి వెళ్ళి అటు ఎన్నికల అధికారులు కూడా నామినేషన్ పత్రాలు కూడా స్వీకరిస్తున్నారు. కాబట్టి తొందరలోనే మిగతా 7 రాష్ట్రాలు 10 అనుకున్న దాంట్లో మిగతా 7ట్లో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉండనుందని చెప్పి నిన్న ఆర్టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్గా తెలిపాలి. అందులో భాగంగానే రేపు సంబంధించి నోటిఫికేషన్ అయితే దీనికి సంబంధించి విడుదల కానుంది. ఈ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక అనంతరం కూడా జాతీయ అధ్యక్షుని కూడా తొందరలోనే వేసి బీజేపీ అటు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా వేగవంతం చేసేందుకు సిద్ధమవుతుందని చెప్పాలి. ప్రధానంగా తెలంగాణలో సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఏదైతే ఇచ్చిన హామీల వైఫల్యాలు, ప్రభుత్వం మీద వ్యతిరేకతను కూడా పార్టీ కూడగట్టుకోవాలి. మరొక పార్టీ బీఆర్ఎస్కు సంబంధించి అటు ప్రత్యామ్నాయం కాదు, తాము ప్రత్యామ్నాయం అని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న భావంతో కూడా ఇటు బీజేపీ వ్యూహాత్మకంగా అయితే కూడా ముందుకు వెళ్ళి 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుని ప్రకటిస్తుందని చెప్పొచ్చు. యజ్ఞ రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.
మొత్తం మీద తెలంగాణలో అయితే బీజేపీ అధ్యక్షుడు నూతన అధ్యక్షుడిగా ఎవరు నియామకం కాబోతున్నారు అని చెప్పి కొంత ఉత్కంఠ భరితమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదే నేపథ్యంలో జూలై 1వ తేదీన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన ఉండబోతోందంటూ బీజేపీ అధినాయకత్వం ఒక క్లారిటీని ఇచ్చింది. రేపు అధ్యక్షుడు అంటే జూన్ 30వ తేదీన అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది అని చెప్పి ఇప్పటివరకు నెలకొన్నటువంటి క్యూరియాసిటీ ఏదైతే ఉందో దానికి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది బీజేపీ అధినాయకత్వం. ఎల్లుండి అంటే జూన్ 30వ తేదీన నామినేషన్ దాఖలకు అవకాశం ఉందని చెప్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా అధ్యక్షుల జాబితా కూడా విడుదల చేసే అవకాశం, దాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించినంత వరకు రేసులో 5 ఎంపీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో ప్రముఖంగా ఈ గద్వాలకు సంబంధించి డీకే అరుణ, అలాగే ఎంపీ ఈటల రాజేందర్ వీరి పేర్లు అయితే ప్రముఖంగా ఇప్పటికే వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా మాత్రం లక్ష్మణ్ వ్యవహరించబోతున్నారని చెప్పి అధిష్టానం ఇప్పటికే క్లారిఫికేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరైతే బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా నియామకం కాబోతున్నారో అదే కొత్త సారథి నేతృత్వంలోనే ఇప్పుడు మన హైదరాబాద్ కానివ్వండి, మన తెలంగాణలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఇప్పటికే లక్ష్మణ్ ఆయన చెప్పిన సందర్భం ఉంది. సామర్థ్యం ఉన్న నేతకే అధ్యక్ష బాధ్యతలు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే లక్ష్మణ్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. కేజీకి 1/2 కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.